అమ్మా ఏందమ్మా భయపడుతున్నావా? చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చెప్తారు. బాంబులు పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు పట్టుకెళ్తారు. పంతులు రేయ్, ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిగా దొక్కేయండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా? తెంగరితనం వల్ల పట్టాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమగంటంలో బయలుదేరావు. ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మంత్రులు రేయ్, మంత్రులు మంత్రులు. హలో నరసింహారాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చేస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వు కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అన్నా, మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలింగ్ మీద వస్తున్నాడు. నానేరా చస్తాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ ట్రైన్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ప్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దమేట్లా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా బండా పండా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది గుర్తిందంటే బాంబులన్నీ పేలిపోయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. దూకితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఈ పెళ్లి కప్తే ఇంకో పెళ్లి చూసుకుందాం. అందరం కలిసి చచ్చేది సాధిస్తాం. అంత భయపడతావు ఏంటి పెళ్లి? ప్రాణం పోతుంది, పరుగు పోగొట్టుకుంటావా? చచ్చేది సాధిస్తాం. బతికుండా కళ్ళ ముందే నువ్వు పెళ్లి చేసుకోవాలా? నేను అక్షంతలో. అవును, ఇది బాగుందన్నా, చెయ్యి లాగేస్తున్నా. కుమార్ దాస్, ఏమిటిదంతా? నా భార్య సుజాత బాబు. నన్ను క్షమించండి అయ్యా. ఇష్టం లేని శివనాగేశ్వరుని పెళ్లి చేసుకుని ఈ అవిటి జీవితం ఎలా గడపాలో నాకు అర్థం కాలేదు. అందుకే మంచం మీద ఉన్న నన్ను పసిబిడ్డలా చూసుకుంటున్న ఈ సుజాత నాకు తగిన ఇల్లాలనిపించింది. పెళ్లి చేసుకున్నాను. మీరు పెద్దవారు, ఆగ్రహించొద్దు, ఆశీర్వదించండి. ఆడిన మాట తప్పిన ఈ నోటితో ఏమని ఆశీర్వదించను. నీ నిర్ణయాన్ని ఆ భగవంతుడి పాదాల ముందుంచి తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాను.
మీరంతా దైవంగా భావించే ఈ పెద్ద మనిషి ఈ జీ కుమార్ దాస్ తో తప్ప నా పెళ్లి జరగటానికి వీల్లేదని చెప్పి నా పెళ్లి చెడగొట్టి మా ఇంటి పేరు పడగొట్టి మా ఇంట్లో తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. అందరు చూశారుగా, ఈ కుమార్ దాస్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నన్నేం చేయమంటారు చెప్పండి? నన్ను చంపండి, నరకండి అని అర్చిన మీ నోరు తెరిచి సమాధానం చెప్పండి. మీరంతా అట్ట క్వశ్చన్ మార్క్ మహారాజుకు చూడొద్దు. ఏ కుర్రోడితో దీని పెళ్లి నిశ్చయించామో అతని జన్మలో దీన్ని పెళ్లి చేసుకుని మా మహాల మీద తలుపులేశాడు. ఇన్నాళ్ళు ఈ ఏరియాలో ఏం జరిగినా ఈ భవానీ బాబాయ్ తీర్పు చెప్పుంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, పెళ్లి కాకుండానే నా కూతుర్ని ఏకాకిని చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఈ భవానీ బాబు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. నీకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం కదయ్యా. దాని పెళ్లి ఇప్పటికే 2 సార్లు జరగొట్టావు. ఇప్పటికి దాన్ని ఎవరు చేసుకుంటారు? నువ్వు దాన్ని చేసుకుంటావో లేకపోతే చంపుకుంటావో నీ ఇష్టం. శివనాగేశ్వరి, ఈ క్షణం నుంచి నువ్వు నా కూతురు కాదు, ఇతనికే వదిలేస్తున్నాను. మళ్ళీ మన ఊరికి ఒంటరిగా వచ్చావా నరికేస్తాను. వస్తే మొగుడుతో రా, లేకపోతే ఇక్కడే చావు. వచ్చి కారేకు. ఆ నాగుపాము మా అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. చిలక తింటావా భవానీ? నీ కళ్ళు చాలా గొప్పవి భవానీ. నీ కంటి చూపుకి శత్రువులు గుండె ఆగి చస్తారు, అమ్మాయిలు గుండె ఇచ్చి పడి చస్తారు. పీఠాధిపతి చెప్పింది విన్నాను. పాపం, నీకు నిజంగా చాలా కష్టం వచ్చింది. అందుకే నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిపోతానంటే బాగుంటుంది. ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో, ఆ తర్వాత ఆ శృతిని పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదని లెటర్ రాసిస్తాను. దాన్ని 2 పెళ్ళంగా చూసుకో. ఊరుకుంటావేంటోదినా? అది స్పీడ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు నాకు ముష్టి చేస్తున్నావా? అవును, తాళి ముష్టి. నేను ఇష్టపడకపోతే భవానీని ఎలా పెళ్లి చేసుకుంటావు? అదే జన్మల తీరా నువ్వు భవానీ భార్యవి కాలేవు. ఎత్తుపోయే జన్మల సంగతి ఎందుకు, ఈ జన్మలో అవుతానుగా. ఏంటి భవానీ మాట్లాడవు? ధర్మం గొంతుకు అడ్డంగా ఉంది. ఏం మాట్లాడతాడు? నేను భగవంతుడిని నమ్ముతాను. ఈ ప్రశ్నకు మానవులు సమాధానం చెప్పలేరు, భగవంతుడే చెప్తాడు. నాగుపాములు మనుషుల్ని పెళ్లి చేసుకోలేవు. అలాగా? రేపు నాగుల చవితి. నాగేంద్రుడి గుడికి పాలు పోయడానికి వెళ్ళినప్పుడు అడుగుతాలే. వదినా వదినా, ఏంటి? మా ఊర్లో నాగేంద్రుడు చాలా పవర్ఫుల్. గిద్దట పాలు పోసి ఏం కోరుకున్నా ఇస్తాడు. రేపు దానికన్నా ముందు మనం వెళ్ళి పాలు పోసి దాని పీడ వదిలించమని అడుగుదాం. కరెక్ట్. పద పద పద. నాగరాజా, నువ్వు మహిమ కలవాడివి. ఈ శృతే నాకు వద్దున అవ్వాలని ఆశీర్వదించు. త్వరగా పోయి, లేదంటే వెయిటింగ్ లిస్ట్ లో పడిపోతావు. ఒక చెంబుడు నాగమౌళి పాలు పోయి. సరసాల సుందరయ్యా, నీ కంటి ప్రాణమయ్యా, నీ కంటి పాపలో కంటి పాపలైనా గుంటానయ్యా. అల్లాంటి దేవుడయ్యా, నా సోకు చూడవయ్యా, కసి కొందహారులో కోవిలింతతో మురిపిస్తానయ్యా. వస్తాలే నీతో వస్తాలే, అరే ఇస్తాలే అడిగింది ఇచ్చేస్తాలే. సొగసరి రామ చిలకమ్మ, ఒక చాటుతి పోతా కావమ్మ, కలవరమేలా కనకమ్మ.
కథనానికి సిద్ధం కావమ్మా. సరసాల సుందరయ్యా నీ కంటి ప్రాణమయ్యా నీ కంటి పాపల్లో కంటి పాపలైనా ఉంటానయ్యా. అల్లాటి దేవుడయ్యా నా సోకు చూడవయ్యా కసి కొందహారులో కోగిలింతతో మురిపిస్తానయ్యా. ఇద్దరి నడుమ శృంగారం ఇద్దరాడగని భారం ఇంకోటొచ్చి ఇసుకో అంటే ఏమా వైభోగం. ఊరిక ముదిరే సాయంత్రం పొంగుని పడితే ఏ బంధం పద్దనకుండా సర్దుకుపోతే ఒళ్ళే వైకుంఠం. ఓకే మామయ్యా సోకే చూసేవయ్యా నీ రాని నై నై అటు కాదయ్యా సై సై ఇటు రావయ్యా నీ తోడి చూపించయ్యా. అరే వేస్తారే నీతో కోలాటం. అరే చూస్తారే పిల్లాని అందం చందు పులుకుల పాప ఎటువైపు అరే తడుపుల చేప అటువైపు ఇరువురి మధ్యారం సోపు అయిపోయిందయ్యో నా లైఫ్. సరసాల సుందరయ్యా నువ్వు కంటి ప్రాణమయ్యా నీ కంటి పాపల్లో కంటి పాపలైనా ఉంటానయ్యా. అల్లాటి దేవుడయ్యా నా సోకు చూడవయ్యా కసి కందహారులో కోగిలింతతో మురిపిస్తానయ్యా. కొబ్బరి ముక్క కొరికిస్తా ముద్దుల హల్వా తినిపిస్తా హల్వా అంటూ ఒళ్ళోకొస్తే అన్ని అందిస్తా. పువ్వుల దుప్పటి పరిపిస్తా పువ్వుల కారం తినిపిస్తా సవ్వరిగా పువ్వుల గురువా తీసుకోమంటా. పెట్ట కసిగా ఉంది తట్ట చెమగా ఉంది కొట్టేస్తా పాయసాలే. పువ్వ ఊడెక్కింది పువ్వ వేడెక్కింది రే ఎంత జాగారాలే. పొడి ఆట మొదలైన పసి చిల్లకని కాటు వేసైన తమకపు నీట గడివైన పసి కలువకి పాట నేర్పైనా. సరసాల సుందరయ్యా నువ్వు కంటి ప్రాణమయ్యా నీ కంటి పాపల్లో కంటి పాపలైనా ఉంటానయ్యా. అల్లాటి దేవుడయ్యా నా సోకు చూడవయ్యా కసి కందహారులో కోగిలింతతో మురిపిస్తానయ్యా. వస్తాలే రీపా వస్తాలే అది ఇస్తాలే అడిగింది ఇచ్చేస్తాలే. సొగసరి రామ చిల్లకమ్మ ఒక చాటుకి పోదాం రావమ్మ. కలవరమేళ కనకమ్మ కథనానికి సిద్ధం కావమ్మ.